హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు సీఎం నుండి తీపి కబురు, ఉద్యోగ సంఘాల కీలక ప్రకటన. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఉగాది కానుకపై ఆసక్తిగా ఎదురుచూపులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉగాది పండుగ సందర్భంగా తమకు అనుకూలమైన ఆర్థిక ప్రకటన కోసం ఆర్థికంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ చెల్లింపులు, నూతన పీఆర్సీ అమలు మరియు ఇతర బకాయిల చెల్లింపుల గురించి కీలక నిర్ణయాలు తీసుకోవాలని ఆశిస్తున్నారు. డీఏ చెల్లింపులపై ప్రభుత్వం దృష్టి. ఉద్యోగులు కోరుకున్న ముఖ్యాంశం అండి. 2024 జనవరి అలాగే జూలై నెలలకు సంబంధించి డీఏ చెల్లింపులు. ఇది ఇప్పటివరకు పెండింగ్‌లో ఉండడంతో ఉగాది పండుగకు కనీసం 2 డీఏలను చెల్లింపులను తక్షణం విడుదల చేయాలని అయితే ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. సెంట్రల్ మరియు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం మరియు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు డీఏల చెల్లింపులు జరుపుతున్నాయి. పండుగ బోనస్‌లు, జీతాల పెంపు వంటి నిర్ణయాలు తీసుకుని తమ ఉద్యోగులను సంతోషపరుస్తున్నాయి. ఏపీ ఉద్యోగుల పరిస్థితి చూసుకున్నట్లయితే ఏపీ ఉద్యోగులు కూడా అదే తరహాలో ఉగాది కానుకగా డీఏ లేదా ఐఆర్ ఇంటీరియం రిలీఫ్ ఇస్తారని అయితే ఆశిస్తున్నారు. 30% ఐఆర్ డిమాండ్. పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ అమలులో భాగంగా ఉద్యోగులు 30% మధ్యంతర భృతిని తక్షణమే అమలు చేయాలని కోరుతున్నారు. కమిటీ నియామకంపై డిమాండ్. పీఆర్సీ కమిషన్ నివేదిక కోసం వేచి చూడాల్సిన అవసరం లేకుండా సో అనంతరం 30% ఐఆర్ అందించాలని ప్రభుత్వాన్ని ఉద్యోగ సంఘాలు విన్నవిస్తున్నాయి. ప్రభుత్వ హామీ. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఇప్పటికే ఉద్యోగుల పట్ల ఆర్థిక హామీలపై అంకితభావంతో పనిచేస్తున్నట్టు పునరుద్ఘాటించింది. పెండింగ్ బకాయిలపై క్లారిటీ కోసం ఎదురుచూపులు. గత నెలల జీతాలు మరియు పెండింగ్ బకాయిలు త్వరగా చెల్లించాలని ఉద్యోగులు ఆశిస్తున్నారు. జీపీఎఫ్, జనరల్ ప్రావిడెంట్ ఫండ్ బకాయిలు కూడా తక్షణమే వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్, జీఎల్ఐ బకాయిలు వీటి చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఉద్యోగులు కోరుతున్నారు. సరెండర్ లీవ్ బకాయిలు. సరెండర్ లీవ్ బకాయిలు కూడా త్వరలో విడుదల కావాలని ఉద్యోగులు ఆశిస్తున్నారు. కేబినెట్ భేటీపై ఉద్యోగుల దృష్టి. రాబోయే కేబినెట్ సమావేశంలో ఉద్యోగుల ఆర్థిక సమస్యలపై చర్చ జరుగుతుందన్న అంచనాలున్నాయి. ముఖ్యంగా మేనిఫెస్టో హామీలు. మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి హామీలు అమలుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఉద్యోగులకు ఉగాది కానుక. కేబినెట్ సమావేశం ముందే డీఏల చెల్లింపులు లేదా ఇతర ఆర్థిక ప్రయోజనాలను ప్రకటిస్తే ఇది ఉద్యోగులకు నిజమైన పండుగ కానుకగా మారుతుందని భావిస్తున్నారు. ప్రస్తుత ఉగాది పండుగలో ఉద్యోగుల ఆశలు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా కోరుకుంటున్నటువంటి విషయాలలో డీఏ చెల్లింపులు, జనవరి మరియు జూలై డీఏలను ప్రకటించడం, పీఆర్సీ అమలు, పీఆర్సీ కోసం కమిటీ వేయడం, అది వచ్చే లోపల 30% మధ్యంతర భృతి అమలు చేయడము, పెండింగ్ బకాయిల చెల్లింపులు, జీపీఎఫ్, జీఎల్ఐ మరియు సరెండర్ లీవ్ బకాయిల చర్యలు, శాలరీ చెల్లింపులు. ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం జీతాలను సమయానుసారం చెల్లిస్తూ వస్తున్నందున ఉద్యోగులు సంతోషంగా ఉన్నప్పటికీ పెండింగ్ బకాయిల చెల్లింపులపై మరింత దృష్టి అవసరమైతే ఉందన్నమాట. ఈ యొక్క ఉగాది పండుగలో ఉద్యోగులకు ఏదో ఒక మంచి వార్తను ప్రకటించాలన్న ఉద్యోగుల నమ్మకం చాలా బలంగా ఉంది. ముఖ్యంగా గతంలో పునాది వేసిన సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి తక్షణ నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ప్రభుత్వం ఉద్యోగుల ఆశలకు తగిన సమాధానాన్ని ఇవ్వవచ్చు. ఏపీ ఉద్యోగులు పండుగ వేళ ఆర్థిక భరోసా కోసం ఎదురు చూస్తున్న సమయంలో ప్రభుత్వం వారి అంచనాలను నిలబెట్టాలి అని అయితే ఆశిద్దాం.